ఏమండి, దేవుని చిత్తం ఎటువంటిది? దేవుని చిత్తం ఎటువంటిది చెప్పండి. ఉత్తమమైంది అన్నిటికంటే, తర్వాత అనుకూలమైంది, తర్వాత సంపూర్ణమైంది. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మనం గ్రహించగలగాలి. దేవుని చిత్తం ఏదో మనం గ్రహించినప్పుడు మనకు అంతా బాగానే ఉంటుంది. హల్లెలూయా. ఈ మర్యాదలు మానేసేయండి, మానవులు పెట్టిన మర్యాదలు మానేసేయండి. మానేసిన తర్వాత దేవుని చిత్తమేదో, అనుకూలమేదో, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మనం గ్రహించి మనం నడవాలి. ఇప్పుడు ఏదైనా కార్యం చేసామనుకో, ఏదైనా పెళ్ళిళ్ళు చేసామనుకో, పెళ్ళిళ్ళలో ఏది మర్యాదకరమైనది మనం పాటించాలి. దేవుని చిత్తం ఏదో మనకు పాటించాలి. తర్వాత ఏదైనా ఇల్లు కడుతున్నాం అనుకో, ఎవరిలో తీసుకురావడం కాదు, అది మర్యాద కాదు. ఏదైనా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కోసం ఎవరైనా కుదర్చాలనుకో, ఎవరు సంబంధాలు ఎత్తుక్కుంటారు కదా, వాళ్ళు ఇళ్ళు అని పై రూపం చూసి మురిసిపోతూ ఉంటారు. ఆడు తర్వాత ఆడు కొట్టే కొడుడు ఇంత అంత కాదు, అది కాదు దేవుని చిత్తం. అవునా కాదా? ఇదిగో ఇది ఈ విధంగా చేసుకోవటం ఇష్టమా లేదా, ఈ విధమైన సంబంధం ఇష్టమా లేదా అని అడగాలి. దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవునికి ఇష్టమైంది నీకు చూపిస్తారు. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. అందుకనే దేవుని చిత్తం అడక్కోకుండా చేసుకున్నారు కాబట్టి జనాల లోకంలో మరి భార్యాభర్తల మధ్య మరి అన్ని గొడవలు వస్తున్నాయి, అన్ని పోట్లాలు వస్తున్నాయి, అన్ని భేదాలు వస్తున్నాయి, అన్ని విభేదాలు వస్తున్నాయి. మరి కుటుంబంలో అల్లకల్లోరం అయిపోతుంది పిల్లరా. ఎందుకని? దేవుని చిత్తాన్ని మీరు అడగటంలా, దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవటంలా. దేవుని చిత్తం ముఖ్యమండి. ఈ లోక ఆచారాలు ముఖ్యం కాదు, లోక పద్ధతులు ముఖ్యం కాదు, మనుషులు పెట్టిన పద్ధతులు ముఖ్యం కాదు. దేవుని చిత్తం ముఖ్యం. ప్రియులారా, దేవుని చిత్తం ప్రకారం జీవించండి. అప్పుడు మీకు శ్రేష్టంగా ఉంటుంది మీ జీవితము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకేం చేయాలి? దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే అక్కడ ఏం జరిగింది? ఇక్కడ పాయింట్ రాశారు. ఇక్కడ పాయింట్లు గమనించాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన, మీ మనసు మారి నూతన పరచబడాలి.